నీ కోపంలో మళ్ళీ చెప్తున్న న్యాయం ఉంటుంది, నీ కోపంలో లీగాలిటీ ఉంటుంది, నీ కోపంలో జస్టిస్ ఉంటుంది. గుర్తుపెట్టు, నువ్వు కోపపడ్డావంటే దానికి ఒక అర్థం ఉంటుంది. నువ్వు కోపపడ్డావంటే కుటుంబం మేలు కోసం కోపపడతావు. నువ్వు కోపపడ్డావంటే దేవుడు వెరీ గుడ్, నీ సైడే స్టాండింగ్ తీసుకున్నాను అంటాడు దేవుడు. ఎందుకంటే నా కోపానికి అర్థం ఉంటుంది. ఎందుకంటే నేను ఎందుకు కోపపడదంటే నా లైఫ్లో నాకు తెలుసు దేనికి కోపపడాలో, దేనికి కోపపడకూడదో, దేనికి నవ్వాలో, దేనికి నవ్వకూడదో, ఏవి భుజాన్ని వేసుకోవాలో, ఏవి వేసుకోకూడదో నాకు అన్నీ తెలుసు. ఎందుకంటే క్రైస్ట్ని ఫాలో అవుతున్నాను. నా కన్నీరు దేనికి పడితే దానికి అర్థంగా ఉపయోగించి, నా ఆనందాన్ని దేనికి పడితే దానికి అర్థంగా ఉపయోగించను, నా బాధని దేనికి పడితే దానికి, ఎక్కడ పడితే అక్కడ నా బాధను నేను బయట పెట్టను. నేను బాధపడ్డానంటే ఒకే ఒక విషయం కొరకు, దేవా నీ చిత్తమే సిద్ధించుగాక అని బాధపడ్డాను.